హాయ్ అండి, వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్. మీలో ఎంతమందికి ఈ స్వీట్ తెలుసండి? అదేనండి, మన చిన్ననాటి స్వీట్ అయిన డ్రై రసగుల్లా, తీపి మిఠాయిలు అంటారు కదండి, అవండి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెని తీసుకొని 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పుల బియ్యాన్ని వేసి వీటిని ఒక 4 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసి ఒక 4 గంటలు నానబెట్టుకోవాలండి. 4 గంటలు నానాక ఇలా మిక్సీ గిన్నెలోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి అనేది మరీ పలచగా మరీ చిక్కగా ఉండకూడదండి. మనం పునుగులు వేసుకుంటాం కదా, అలా ఉండాలి. దీనిలోకి ఉప్పును వేసుకోవాలి. ఈ పిండి అనేది మనకి పులవాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ ఇది. అప్పటికప్పుడు వేసుకొని దీనిలో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇలా ఫుడ్ కలర్ వేయటం వల్ల ఈ మిఠాయిలు అనేవి మంచి కలర్లో కనిపిస్తాయండి. ఇలా వేసి పిండిని కలిపి పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 1 కప్పు వటికి పంచదారని వేసుకొని దీనిలోకి 3/4 కప్పు వటికి వాటర్ని వేసుకోవాలండి. మనకిది పాకం ఏమీ రావక్కర్లేదండి. ఇలా జస్ట్ పట్టుకుంటే చేతికి అంటుకుంటే సరిపోతుంది. దీనిలోకి యాలకుల పొడిని వేసి ఇలాగ చేతికి జిగురులాగా అంటుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నిమ్మ చెక్కని పిండుకోవాలండి. ఎందుకంటే పంచదార అనేది ఎక్కడ గడ్డకట్టకుండా ఉంటుంది. ఇలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక స్టవ్ని సిమ్లోకి పెట్టి మాత్రమే ఇవి వేసి వేయించుకోవాలండి. స్టవ్ ఏమాత్రము మీడియంలో హైలో ఉంటే మీకు పిండి అనేది లోపల దాకా వేగదు. ఎందుకంటే మనం పచ్చిపిండి అప్పుడప్పుడు మిక్సీ వేసింది వేస్తున్నాం కాబట్టి స్టవ్ అనేది సిమ్లో పెట్టి వేయించుకోవాలి. పాకం కూడా ముందే కాసి ఇవి వేడిగా ఉన్నప్పుడు వేసుకోవటం వల్లే పంచదార అనేది బాగా పీలుస్తుంది, వీటికి పడుతుంది. ఇలా వేయించి తీసిన వాటిని మనం ముందుగానే ప్రిపేర్ చేసిన పంచదార పాకంలోకి వేసి బాగా కలిసేలాగా తిప్పి మూత పెట్టి ఒక అరగంట ఇలా వదిలేయాలండి. అప్పుడు పాకం అనేవి ఇవి బాగా పీల్చుకుంటాయి. ఇలా పీల్చుకున్నాక ఒక ప్లేట్లోకి పంచదార పొడిని వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా లోపల దాకా రసగుల్లా లాగా అయ్యాయో. ఒక పంచదార పొడిని ఒక ప్లేట్లోకి వేసుకొని మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న డ్రై రసగుల్లాని ఇలాగ పంచదారలోకి డిప్ చేస్తూ పక్కన పెట్టుకోవాలి. ఇవి ఆరాక తింటమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎంతమందికి ఈ స్వీట్ తెలుసో కామెంట్ చేసి లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.